హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 3 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్ జల కాలుష్యం ప్రాణ సంకటం. సో గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఖేల్ రత్నాలు మను గుకేష్. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్ నిరుద్యోగ యువత గృహిణులే లక్ష్యంగా పిగ్ బుచరింగ్. సో రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా నూతన పోకడలు సాగుతున్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సైబర్ క్రైమ్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ నౌకాదళ అమ్ముల పొదిలో 2 యుద్ధ నౌకలు. సో ఇటీవల ఇండియన్ నేవీలోకి కమిషన్ అవుతున్న 2 యుద్ధ నౌకల గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ 2024 ఏప్రిల్ నవంబర్లో ద్రవ్యలోటు 8.47 లక్షల కోట్లు. సో ఫిస్కల్ డెఫిసిట్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, జల కాలుష్యం ప్రాణ సంకటం. సో వాటర్ పొల్యూషన్ గురించి, ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అది ఏ విధంగా జరుగుతుంది, దాని వలన ఎఫెక్ట్స్ ఏంటి, హెల్త్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ దానిని తగ్గించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. భారతదేశంలో సాగునీటి అవసరాలకు 62% వరకు భూగర్భ జలాలే ఆధారంగా ఉన్నాయండి. అలానే డ్రింకింగ్ వాటర్ కూడా మనకి గ్రామీణ ప్రాంతాలలో 85%, పట్టణ ప్రాంతాలలో అయితే 45% మనకి డ్రింకింగ్ వాటర్ కూడా భూగర్భ జలాల మీదే ఆధారపడి ఉన్నాయి. అయితే జనాభా పెరుగుదల, వర్షపాతంలో హెచ్చుతగ్గులతో పాటు భూగర్భ జలాల మీద మనము ఓవర్ డిపెండెన్స్ అవ్వడం వలన ఈ భూగర్భ జలాలు రోజు రోజుకి అడుగంటిపోతున్నాయండి. అండ్ అదర్ సైడ్ మనకి వ్యవసాయంలో ప్రమాదకర రసాయనాలు ఎక్కువగా వాడడం వలన ఈ భూగర్భ జలాలు ఈ రసాయనాలను కలిసి కంటామినేట్ అవుతూ ఉన్నాయి. కేంద్ర భూగర్భ జల మండలి యొక్క తాజా నివేదిక ప్రకారం దేశంలో చాలా చోట్ల భూగర్భ జలాలలో ఫ్లోరైడ్, నైట్రైట్, క్లోరైడ్, ఇనుము, ఆర్సెనిక్ వంటి పరిమితికి మించిన రసాయనాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి పర్మిసిబుల్ లిమిట్స్ని దాటి ఉన్నాయి ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలలోనూ వీటి ప్రభావిత జిల్లాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయండి. ఈ భూగర్భ జలాల యొక్క కాలుష్యానికి ముఖ్యంగా మనము వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందులని వాడడము, అలానే పట్టణాలు, పరిశ్రమలలో వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేయడము, అండ్ గనుల తవ్వకం, చెత్తని గుట్టలు గుట్టలుగా పోగుపడడము. సో ఇలాంటి కారణాల చేత ఈ భూగర్భ జలాలు అనేవి మనకి రోజు రోజుకి కంటామినేట్ అయిపోతున్నాయండి. ఈ కంటామినేషన్ కారణంగా కిడ్నీలు, నరాలు, గుండె, చర్మం, ఎముకలు, ఉదర సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్లు కూడా ఎక్కువగా మనకి చూస్తూ ఉన్నాము. భారతదేశంలో క్యాన్సర్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఈ కేంద్ర జలమండలి నివేదిక ప్రకారం ప్రస్తుతం నైట్రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 5వ స్థానంలోను, ఏపీ 6వ స్థానంలోనూ ఉన్నాయి. అలానే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 5వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. సో ఇలాగ మనకి పెర్మిసిబుల్ లిమిట్స్ని దాటి చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా నిలిచాయి. అయితే ప్రతి వ్యక్తికి కూడా స్వచ్ఛమైన నీరు అందించాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే కొన్ని రాష్ట్రాలలో వీటి యొక్క పనులు చాలా జాప్యంగా జరుగుతూ ఉన్నాయి. దాని వలన నేటికి కూడా పూర్తి స్థాయిలో ప్రతి వ్యక్తికి రక్షిత మంచినీటిని అందించలేకపోతూ ఉన్నాము. ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలుస్తూ ఉంది. విచ్చలవిడిగా ఇలాగే వాడితే మనము ఈ భూగర్భ జలాలు రోజు రోజుకి అడుగంటిపోతూ ఉంటాయండి. దీనివలన జల సంక్షోభం తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలానే కలుషిత నీటితో పండించిన పంటల ద్వారా ప్రమాదకర రసాయన అవశేషాలు మన శరీరాల్లోకి చేరవచ్చని పలు అధ్యయనాలు హెచ్చరిస్తూ ఉన్నాయండి. దీనినే మనము బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తాము. ఏదైతే వాటర్లో ఉండే అవశేషాలు పంటలలో చేరి పంటల నుంచి హ్యూమన్ బాడీస్లోకి చేరుతూ ఉంటాయి. వీటినే బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తారు.
సో ఈ నేపథ్యంలో భూగర్భ ఉపరితల జలవనరుల పరిరక్షణకు పాటుపడడం ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత. దీనికోసం నార్వే, డెన్మార్క్, చిలీ, ఆస్ట్రేలియా తదితర దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ మీద ప్రభుత్వాలు దృష్టి సారించాలండి. ఈ వేస్ట్ వాటర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా రీసైక్లింగ్ చేయగలిగితే, ఆ వేస్ట్ వాటర్ నుంచి శుద్ధి చేసిన వాటర్ని మనము పరిశ్రమలకు అందించగలిగితే అటు పరిశ్రమలకి అవసరాలు తీరుతాయి, ఇటు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ బీహార్లో చాలా గ్రామీణ ప్రాంతాలలో ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించిన ప్లాంట్లని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ బాటలో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనితో పాటు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యమండి. ఈ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని చేయడం ద్వారా మనము భూసారాన్ని కూడా పెంచగలుగుతాము, అలానే జల కాలుష్యాన్ని తగ్గించగలుగుతాము. అండ్ వీటితో పాటు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సమర్థవంతంగా వినియోగించుకుంటేనే దేశానికి మనకి జలగండం అంటే ఈ జల సంక్షోభం నుంచి తప్పించుకోగలుగుతామండి. ఇక్కడ చూడండి, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్స్ వలన వచ్చే హెల్త్ ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయనేది చూస్తే ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటే బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేది వస్తుంది. అండ్ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే స్కెలిటల్ ఫ్లోరోసిస్, ఎముకలు బాగా బలహీనపడిపోతాయి. అండ్ మాంగనీస్ ఎక్కువగా ఉంటే మనకి ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది జరగదు, అంటే బుద్ధి పెరుగుదల అనేది ఉండదు. అండ్ యురేనియం ఎక్కువగా ఉంటే మనకి కిడ్నీ డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంది. అలానే నైట్రేట్స్ ఎక్కువగా ఉంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి పిల్లలలో కలిగే అవకాశం ఉంది. సో ఇవే కాకుండా ఈ కంటామినేషన్స్ కారణంగా అదర్ హెల్త్ రిస్క్స్ అనేవి కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయండి. కాబట్టి వీటి నుంచి బయటపడాలి అంటే భూగర్భ జలాలను సమర్థవంతంగా శుద్ధి చేసుకుని ఉపయోగించుకోగలిగితే మనము వీటి నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఖేల్ రత్నాలు మను గుకేష్. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూద్దామండి. మను గుకేష్తో పాటు హర్మన్ ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం లభించింది. అలానే తెలుగు అమ్మాయిలు అయిన జ్యోతి, దీప్తిలకు అర్జున అవార్డు కూడా లభించడం జరిగింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ మను భాకర్, చెస్ కెరటం దొమ్మరాజు గుకేష్, పురుషుల హాకీ జట్టు సారథి హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు. వీరి యొక్క అచీవ్మెంట్స్ని గురించి మనం చూస్తే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలను కైవసం చేసుకుని మను భాకర్ సంచలనం సృష్టించిందండి. అండ్ డింగ్ లిరెన్ను ఓడించి దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అయ్యాడు. అండ్ టోక్యో, ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చరిత్రాత్మక కాంస్య పథకాలను గెలవడంలో హర్మన్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ప్యారిస్ పారాలింపిక్స్ హై జంప్లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. సో వీళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని గుర్తించి ప్రభుత్వం వీళ్ళకి ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది. అలానే అర్జున అవార్డులను కూడా చాలామంది అథ్లెట్లకు ప్రకటించడం జరిగిందండి. 32 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులను ప్రకటించింది. ఇందులో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ అర్జున అవార్డుల విజేతలలో 2 తెలుగు అమ్మాయిలు కూడా ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చండి. తెలుగు అమ్మాయిలు జీవాంజీ, దీప్తి, జ్యోతి ఎర్రాజీలు అర్జున అవార్డులను గెలుచుకున్నారు. మనకి దీప్తి గురించి చూస్తే పారాలింపిక్స్ 400 మీటర్ల T20 విభాగంలో కాంస్య పథకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది కోబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈ వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది. అలానే విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హార్డిల్స్లో దూసుకెళ్తుంది. చాలాసార్లు జాతీయ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. 2022 ఆసియా క్రీడలలో రజత పథకంతో మెరిసింది. అలానే 2024 ఏషియా ఇండోర్ అథ్లెటిక్స్లో స్వర్ణం కూడా గెలుచుకుంది. సో ఈ విధంగా వీళ్ళ యొక్క అచీవ్మెంట్స్కి గుర్తింపుగా అర్జున పథకాలను వీళ్ళు గెలుచుకున్నారండి. ఇక్కడ చూడండి, మేజర్ ధ్యాన్ చంద్ గారి గురించి చూద్దాము. ఈయనని మనము ద హాకీ విజార్డ్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాము. అంటే భారత హాకీ మాంత్రికుడిగా ఈయనని అభివర్ణించవచ్చు. 3 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ని ఈయన కైవసం చేసుకున్నారు. 1928, 1932 మరియు 1936లో భారత హాకీ స్వర్ణ పథకాలను గెలుచుకోవడంలో ఈయన కీలక పాత్ర పోషించారండి. తన కెరీర్ మొత్తంలో సుమారు 400కు పైగా గోల్స్ ఈయన సాధించారు. అండ్ ఈయన పేరు మీదనే కంట్రీ యొక్క స్పోర్ట్స్లో హైయెస్ట్ అవార్డు అయిన ఖేల్ రత్నకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా పేరు మార్చడం జరిగింది.
అలానే ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకి ఈయన పేరు మీదుగా ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా పేరు మార్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిరుద్యోగ యువత గృహిణులే లక్ష్యంగా పిగ్ బుచరింగ్. సో ఈ పిగ్ బుచరింగ్ అంటే ఏంటండి? పెట్టుబడి మోసాలను మనము పిగ్ బుచరింగ్గా చెప్పుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, సైబర్ మోసాలలో ఇది ఒక రకమైన స్కామ్ అండి. ఇందులో సైబర్ నేరస్తులు గూగుల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుంటూ పిగ్ బుచరింగ్ స్కామ్కి పాల్పడుతూ ఉంటారు. ఈ విధానంలో ఆన్లైన్లో కనిపించే ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు కొంతకాలం లాభాలు చూపిస్తారు. అంటే మనము స్టార్టింగ్ ఫేజ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ని అందిస్తూ ఉంటారు. అప్పుడు మనకి నెక్స్ట్ ఫేజ్లో ఏం జరుగుతుంది? వారితో క్రిప్టో కరెన్సీ లేక మోసపూరిత పథకాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తారు. అంటే ముందు జరుగుతున్న దాంట్లో కొంత అమౌంట్ మనము పెట్టినప్పుడు రిటర్న్స్ వస్తాయి. తర్వాత ఆ రిటర్న్స్ ఎక్కువగా రావడంతో మనకి ఒక ఆశ కలిగిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తారు. తర్వాత ఆ డబ్బుని వాళ్ళు కాజేస్తారు. దీనినే పిగ్ బుచరింగ్ స్కామ్ అంటామండి. ఈ పిగ్ బుచరింగ్ స్కామ్లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, సైబర్ బానిసత్వం దాగి ఉన్నాయని హోంశాఖ నివేదిక స్పష్టం చేసింది. జనరల్గా ఎందుకు దీనిని పిగ్ బుచరింగ్ అంటారు అంటే, సాధారణంగా పందిని వధించే ముందు దానికి బాగా ఆహారం అందించి కొవ్వు పెరిగేలా చేస్తారు. సో ఇక్కడ కూడా ముందు ఇన్వెస్ట్మెంట్స్లో బాగా లాభాలు చూపించి తర్వాత వాళ్ళని ట్రాప్ చేస్తారు కాబట్టి దీనిని పిగ్ బుచరింగ్ అంటారు. భారతదేశంలో ఈ సైబర్ నేరాలు ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయండి. సైబర్ మోసాలలో మనకి మార్చి 2024 వరకు అందిన ఫిర్యాదులలో 14,746 వాట్సాప్కు అనుబంధమైనవని తెలిపింది. అంటే వాట్సాప్లలో మనకి ఈ మాలిషియస్ లింక్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి. ఆ లింక్స్ని ఓపెన్ చేస్తే మన ఫోన్ హ్యాక్ అవ్వడమో, లేదా అమౌంట్లోని డబ్బులు పోవడమో, లేదా కొన్ని అట్రాక్టివ్ డీల్స్ని ఆ లింక్స్ ఓపెన్ చేయడమో, సో దానివలన మనము ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి డబ్బులు పోగొట్టుకోవడము, సో ఇలాగ రకరకాల సైబర్ మోసాలు అనేవి వీటి ద్వారా జరుగుతూ ఉంటాయి. వాట్సాపే కాకుండా టెలిగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో కూడా ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ సైబర్ మోసాలకు కారణమవుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1901 తర్వాత 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది అని భారత వాతావరణ విభాగం, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కన్నా 2024లో 0.90 డిగ్రీస్ సెల్సియస్ అధికంగా నమోదైంది అని ఐఎండీ వివరించిందండి. ఇప్పటి వరకు వేడి సంవత్సరంగా మనకి 2016 ఉండేది. ఆ రికార్డును ఇప్పుడు 2024 బద్దలు కొట్టింది. యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ కూడా 2024ను గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా పేర్కొంది. పారిశ్రామిక యుగం ముందున్న ఉష్ణోగ్రతల సగటు కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైన తొలి ఏడాదిగా 2024 నిలిచింది అని మనకి ఇది పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో సగటున 41 రోజులు అదనంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ క్లైమేట్ సెంట్రల్ సంస్థల శాస్త్రవేత్తలు కూడా పేర్కొన్నారు. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? 2024 మనకి అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు సృష్టించింది అని చెప్పుకోవచ్చు. అంటే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూతాపాన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నౌకాదళ అమ్ముల పొదిలో 2 యుద్ధ నౌకలు ఈ నెల 15న జలాల్లోకి ప్రవేశం. సో ఇండియన్ నేవీలోకి 2 యుద్ధ నౌకలు కమిషన్ అవుతున్నాయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి ఈ నెల 15న 2 యుద్ధ నౌకలు, ఒకటి మిజైల్ డిస్ట్రాయర్ సూరత్, రెండవది స్టెల్త్ ఫ్రిగేట్ నీల్గిరి మరియు ఓ డీజిల్ ఎలక్ట్రిక్ జలంతర్గామి వాగ్షీర్, ఐఎన్ఎస్ వాగ్షీర్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్గా చెప్పుకోవచ్చు. సో ఈ 3 కూడా మనకి ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడుతున్నాయి. ఈ 3ంటిని కూడా మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తయారు చేసిందండి. ఈ 3టిలో నీల్గిరి యుద్ధ నౌకను ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మించడం జరిగింది. అలానే జలాంతర్గామి వాగ్షీర్ అనేది స్కార్పియన్ తరగతికి చెందిన ఒక జలాంతర్గామి. ఇది కల్వరీ క్లాస్ అని చెప్తామండి. సో కల్వరీ క్లాస్లో మొత్తం 6 జలాంతర్గాములను నిర్మించడానికి డీల్ కుదిరింది. సో ఈ కల్వరీ క్లాస్లో 6వ జలాంతర్గామిగా మనము వాగ్షీర్ని చెప్పుకోవచ్చు.
ప్రాజెక్ట్ 75లో భాగంగా ఈ కల్వరీ క్లాస్ స్కార్పిన్ జలాంతర్గాములను నిర్మించడం జరిగింది. ఇక్కడ చూడండి, కల్వరీ, కంధేరి, కరంజ్, వేలా, వాఘీర్ మరియు 6వది వాగ్షీర్గా చెప్పుకోవచ్చు. ఇలాగా 6 సబ్మెరైన్స్ని మనము ప్రాజెక్ట్ 75లో భాగంగా నిర్మించడం జరిగింది. ఇవి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ అండి. ఈ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ని మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తయారు చేస్తూ ఉంటే దీని యొక్క టెక్నికల్ అసిస్టెన్స్ ద నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ అనే కంపెనీ అందిస్తుంది. అంటే ఫ్రాన్స్ యొక్క సాంకేతిక సహకారంతో మనము వీటిని తయారు చేస్తూ ఉన్నాము. ఈ జలాంతర్గాములను మనము యాంటీ సర్ఫేస్ వార్ఫేర్స్కి మరియు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ వంటి అనేక రకాల మల్టీపర్పస్ కోసం వాడుకోవచ్చండి. అలానే ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని తయారు చేయడానికి ఇక్కడ మనము డీల్ కుదుర్చుకోవడం జరిగిందండి. దీనిలో 7 అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ని తయారు చేయడం కోసం ఈ ఒప్పందం అనేది కుదిరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2024 ఏప్రిల్ మరియు నవంబర్ల మధ్యలో ద్రవ్యలోటు 8.47 లక్షల కోట్లు. సో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలలలో అంటే ఏప్రిల్ టు నవంబర్ మనకి ద్రవ్యలోటు ఫిస్కల్ డెఫిసిట్ అనేది వార్షిక లక్ష్యంలో 52.5% చేరింది అని ప్రభుత్వం ప్రకటించింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ద్రవ్యలోటు 8.47 లక్షల కోట్లకు చేరింది. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యలోటును 2024-25లో స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.9% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో మనకి FRBM టార్గెట్స్ అనేవి ఉన్నాయండి, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ టార్గెట్స్ అంటాము. సో ఈ FRBM టార్గెట్స్ని రీచ్ అవ్వడంలో ఫిస్కల్ డెఫిసిట్ని మరియు రెవెన్యూ డెఫిసిట్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రివైజ్డ్ టార్గెట్స్ ప్రకారము 2023 నాటికే 0.8% ఆఫ్ జీడిపికి రెవెన్యూ డెఫిసిట్ని, 2.5% ఆఫ్ జీడిపికి ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ టార్గెట్స్ని మనము ఇప్పట్లో రీచ్ అయ్యే అవకాశం కనిపించడం లేదండి. ప్రస్తుతం లక్ష్యం ఎంత పెట్టుకుంది గవర్నమెంట్? 4.9% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023-24లో ఈ టార్గెట్ మనకి అంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్ 5.6%గా నమోదైంది. దీనిని 4.9% తగ్గించాలనేది ప్రజెంట్ టార్గెట్ మనకి. అలానే నికర పన్ను ఆదాయం అంటే నెట్ ట్యాక్సెస్ రెవెన్యూ చూస్తే 14.43 లక్షల కోట్లు. అండ్ ఎక్స్పెండిచర్లో మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకి 22.27 లక్షల కోట్లు ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన పెట్టుబడుల వ్యయం అనేది 5.13 లక్షల కోట్లుగా ఇక్కడ ఉంది. మనకి ఎప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ప్రాఫిట్ అనేది ఉండదు, బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది భవిష్యత్తుకు మంచిది. కానీ భారతదేశంలో ఎక్కువగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకి చూడవచ్చండి. అందులోనూ ఈ రెవెన్యూ చెల్లింపులలో ఎక్కువగా మనము వడ్డీ చెల్లింపులకే చెల్లించాల్సి ఉంటుంది. సుమారు 6,58,494 కోట్లని మనము వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఫిస్కల్ డెఫిసిట్కి మరియు రెవెన్యూ డెఫిసిట్కి తేడా. ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ డెఫిసిట్, మనకి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ ఎక్సెప్ట్ బారోయింగ్స్. ఈ బారోయింగ్స్ని మినహాయించి టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం వ్యయము మరియు మొత్తము ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని మనము ఫిస్కల్ డెఫిసిట్ లేదా ద్రవ్యలోటు అని పిలుస్తాము. ఇది ఫిస్కల్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారండి. అండ్ రెవెన్యూ డెఫిసిట్ చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ వ్యయం మరియు రెవెన్యూ ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని మనము రెవెన్యూ డెఫిసిట్ అని పిలుస్తాము. ఇది గవర్నమెంట్ యొక్క డిస్సేవింగ్స్ని సూచిస్తూ ఉంటుందండి రెవెన్యూ డెఫిసిట్ అనేది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సౌర పవన విద్యుత్తు బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చ జెండా. దేశంలోనే తొలిసారిగా సౌర పవన విద్యుత్తు బ్యాటరీ నిల్వ సమీకృత ప్రాజెక్టును హీరోకి చెందిన గ్రీన్ టెక్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌర పవన విద్యుత్తు మరియు బ్యాటరీ నిల్వ ప్రాజెక్టులు ఇంటిగ్రేటెడ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే కర్నూలులో టాటా పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు, పెదహుల్తి గ్రామాలలో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా 400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కావలసిన భూములను ఆ సంస్థే సమకూర్చుకుంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 కోట్ల పెట్టుబడులు మరియు 1,380 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలానే రాష్ట్రంలో 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. 65,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తాయి.
రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను ఎకరానికి 15,000 చొప్పున లీజుకు వీటి కోసం కేటాయిస్తారు. అలానే కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ ఏటా 1 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి స్టాంపు డ్యూటీ మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. సో తెలంగాణలో సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. అలానే ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి మరియు బాలికా విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా జనవరి 3న సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలి అని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలలో 50% పైగా మహిళా ఉపాధ్యాయులే ఉండడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లింగ వివక్ష, కుల అసమానతలపై సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సావిత్రిబాయి పూలే గారి గురించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూస్తే ఆవిడ భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. 1852లో మహిళల హక్కులను సాధించడం కోసం ఆవిడ మహిళా సేవా మండల్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించింది. ఈవిడ కావ్య ఫూలే మరియు భావన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే రచనలను ప్రచురించారు. 1873లో మొదటిసారిగా సత్యశోధక్ మ్యారేజ్ అంటే వితౌట్ డౌరీ, బ్రాహ్మిన్ ప్రీస్ట్స్ మరియు బ్రాహ్మిన్ రిచువల్స్ ఇవేమీ లేని ఒక మ్యారేజ్ని 1873లో ఈవిడ కండక్ట్ చేయడం జరిగింది. బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను 1848లో పూణేలో స్టార్ట్ చేయడం జరిగింది. బాలికలు, శూద్రులు, అతి శూద్రుల కోసం ఈ పాఠశాలను తెరవడం జరిగిందండి. 1853లో శిశు హత్యలను నిరోధించడం కోసం ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. బాలహత్య ప్రతిబంధక గృహ, ఒక కేర్ సెంటర్ని ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫాంటిసైడ్, శిశు హత్యల నిరోధం కోసం దీనిని తెరిచారు. అండ్ 1873లో సత్యశోధక్ సమాజ్ని జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే స్థాపించడం జరిగిందండి. దీని ద్వారా సమాజంలోని దురాచారాలను వీళ్ళు అరికట్టడానికి కృషి చేశారు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.